So guys, in this video we can take a look about the operations of stacks. Already previous video lo we can learn the terminologies of the stacks. So ee video lo manam em chestunnam ante so stack operations basic ga manaki two untayana. So one is the push and another one is the pop. So push ante nothing but insertion, pop ante deletion. Okay, already meeku cheppanu what is the value of empty stack, nothing but that danni emani pilustarante top of the stack ani pilustaru annamata. Aa top of the stack yokka by default value enta untundi ante nana so -1 untundi annamata. So ఇప్పుడు ఈ algorithm అంటే లైక్ చూడండి అన్న, సో లైక్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మన algorithm అన్నమాట. ఈ algorithm ఏంటి దీన్ని మీకు క్లారిటీగా చెప్తాను. సో దీన్ని బేస్ చేసుకుని హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ అనేది చూద్దాం. సో బీటెక్ ఎగ్జామ్స్ లో వాడు ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, సో లైక్ ఇలా అడుగుతాడు అనమాట క్వశ్చన్, కన్స్ట్రక్ట్ ఏ స్టాక్ విత్ ద ఎలిమెంట్స్ 10, 20, 30 and 40. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? సో నాన్న జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వి నీడ్ టు కన్సిడర్ ద స్టాక్ మాక్సిమం సైజ్ ఆఫ్ ఎ స్టాక్ ని ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. ఈ ఆల్గరిథం లో ఫస్ట్ మనకి ఏముంది అంటే ఫస్ట్ మనకి మాక్సిమం సైజ్ ఆఫ్ ఎ స్టాక్ ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి స్టాక్ యొక్క మాక్సిమం సైజ్ ఎంత అంటే మ్యాక్స్ వాల్యూ ఎంత 4. ఎందుకు 4? బికాజ్ వీ హావ్ 4 ఎలిమెంట్స్ 10, 20, 30, 40. సో మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం మ్యాక్స్ వాల్యూ అనేది డిసైడ్ చేయాలన్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, చెక్ ద ఓవర్ఫ్లో. టు చెక్ ఓవర్ఫ్లో కోసం మనం ఏం చేస్తాము అంటే ఇది ఫాలో అవుతాం అనమాట. ఇఫ్ టాప్ వాల్యూ ఇస్ డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్ -1 అయితే దెన్ ఆ కండిషన్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ ఓవర్ఫ్లో అంటారు అనమాట. లేదు అంటే ఒక ఎలిమెంట్ రీచ్ చేసుకుంటాము, దాన్ని టాప్ +1 చేస్తాము, అప్పుడు స్టాక్ ఆఫ్ టాప్ లో పెడతాము ఆ ఎలిమెంట్ ని. సో ఈ ఆల్గరిథం మొత్తం కూడా ఒక్కొక్కటి నేను ఎగ్జిక్యూట్ చేస్తానన్నా దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. నా ఇక్కడ చూడండి, బేసిక్ గా వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎలిమెంట్ 10. సో ఇక్కడ నేను ఎలా రాస్తున్నానంటే we need to push 10. ఇప్పుడు మనకి ఆల్గరిథం అనేది ఎలా అప్లై అవుతుంది అనేది చూద్దాం. బై డిఫాల్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన థింగ్ ఏంటి? దిస్ ఈస్ ద స్టాక్. ఓకే, బై డిఫాల్ట్ స్టాక్ యొక్క వాల్యూ ఎంత? -1. ఇక్కడ వరకు క్లియర్ గానే ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, మనకి స్టాక్ మాక్సిమం సైజ్ ఎంత నాన్న? 4 కదా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాప్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాప్? యా, టాప్ లో మనకు ఇప్పుడు ఎంత ఉందంటే -1 ఉంది నాన్న. -1 ఇక్కడ ఇది రాస్తున్నాను. సో అంటే ఇప్పుడు మనకి -1 అంటే ఎంత? అంటే మ్యాక్స్ వాల్యూ -1, సారీ ఆ టాప్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి -1 వచ్చింది. ఈ -1 అనేది ఈక్వల్ టు మ్యాక్స్ -1. మ్యాక్స్ -1 అంటే ఎంత? -1 ఈజ్ డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్ అంటే ఎంత మనకి 4 - 1 అంటే 3. ఇది కండిషన్ ట్రూవా? కాదు, ఇది కండిషన్ ఫాల్స్ కాబట్టి. సో అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ కాదు కాబట్టి ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ డైరెక్ట్లీ స్టెప్ ఇన్ టు ద ఎల్స్ స్టేట్మెంట్. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇట్ రీడ్ ఎన్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్ అనమాట. ఒక ఎలిమెంట్ ని రీడ్ చేసుకుంటుంది దేనికోసం? టు ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ఎలిమెంట్ ఇస్తున్నాను అంటే ఆ ఇచ్చే ఎలిమెంట్ ఏంటి అంటే 10. ఓకే, సో 10 అనే ఎలిమెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు టాప్ నేను చేస్తున్నాను, టాప్ ఈక్వల్ టు టాప్ +1. ఆల్రెడీ టాప్ లో ఎంత ఉంది మనకి ఇక్కడ బై డిఫాల్ట్ గా? ఆల్రెడీ మీకు చెప్పాను, దీన్నే వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ టాప్ నాన్న. సో మనకి ఇక్కడ టాప్ ఈక్వల్ టు టాప్ +1 అంటే నేను ఇక్కడ టీ రాస్తున్నాను షార్ట్ కట్. సో టాప్ నేను ఎలా రాస్తున్నాను అంటే టాప్ ఈక్వల్ టు టాప్ +1 అంటే లైక్ ఇప్పుడు టాప్ లో ఎంత ఉంది ఇప్పుడు బై డిఫాల్ట్ మనకి -1 + 1 అంటే ఎంత? టాప్ ఈక్వల్ టు 0. అంతేనా? సో మనకి టాప్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ 0 ఉంటుంది అనమాట. తర్వాత ఏం చేయాలి? స్టాక్ ఆఫ్ టాప్ లో ఎలిమెంట్ పెట్టాలి. స్టాక్ ఆఫ్ టాప్ అంటే టాప్ లో ఎంత ఉంది ఇప్పుడు? 0 కదా. అంటే నథింగ్ బట్ ఇట్ విల్ క్రియేట్స్ ఏ పొజిషన్ కాల్డ్ 0. ఎట్ పొజిషన్ 0 we need to insert the element 10. So this is the way to insert a element into a stack. ఒక ఎలిమెంట్ మాత్రమే ఇన్సర్ట్ అయిందన్న. సో నౌ we need to proceed with another element. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ థింగ్ లో? సో రిమైనింగ్ మనకి 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది, రైట్? సో నౌ we need to insert 20 ఇన్సర్ట్ చేద్దాం. then we will get a clarity. నాన్న ఇక్కడ చూడండి, సో I want to insert the element 20. సో ఇది తీసేయండి, రైట్? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఒక ఎలిమెంట్ అనేది ఉంది ఆల్రెడీ ఇక్కడ. సో -1 కాస్త ఏమైంది మనకి ఇక్కడ? సో ద టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఇప్పుడు ఎంత ఉందంటే 0 ఉంది. అంటే ఇప్పుడు టీ లో ఉన్న వాల్యూ ఎంత? 0. సో ఆల్రెడీ ఎట్ పొజిషన్ 0 we have the value is 10. ఇప్పుడు మళ్ళీ చూడండి ఏమవుతుందంటే చెక్ ద ఓవర్ఫ్లో, మళ్ళీ ఓవర్ఫ్లో చెక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, టాప్ ఈక్వల్ టు మ్యాక్స్ -1. టాప్ లో ఎంత ఉంది ఇప్పుడు? 0 ఈజ్ డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్. మ్యాక్స్ అంటే ఎంత? 4 - 1 అంటే ఎంత? 3. కండిషన్ ట్రూవా? కాదు. అల్టిమేట్ ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇట్ లోపలికి వస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? ఇట్ విల్ రీడ్ ఎన్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ద ఎలిమెంట్ 20 అనుకుందాం, ఈ 20 అనే ఎలిమెంట్ ఇస్తున్నా బికాస్ దాన్నే కదా మనం ఇన్సర్ట్ చేయాలి.
నెక్స్ట్ టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. ఆల్రెడీ టాప్ లో ఎంత ఉంది మనకి 0 అంటే టాప్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే టాప్ వాల్యూ ఎంత అవుతుంది అన్నప్పుడు 1 అవుతుంది. ఎట్ పొజిషన్ 1 స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఎట్ పొజిషన్ 1 we need to insert element అంటే 1 అనే పొజిషన్ దగ్గర we need to insert the another element is 20. so this is the way to insert the second element. I hope you understand. so మనకి ఇంకా 2 elements ఉన్నాయి లైక్ ఇక్కడ చూడండి. so now I want to insert the element push 30. ఇప్పుడు చూడండి, సో ఈ 30 ఇన్సర్ట్ చేయాలి అంటే సేమ్ అదే స్టాక్ ని తీసుకోవాలి. సో ఆల్రెడీ వీ హావ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో 1 is 0, నెక్స్ట్ 1 is 1. సో ఇక్కడ మనకి దిస్ వాల్యూ is 20 and this value is 10. సేమ్ థింగ్ మళ్ళీ చెక్ చేయాలి ఓవర్ఫ్లో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాప్ నౌ? యా, టాప్ వాల్యూ is 1. 1 is double equal to max minus 1. What is the max minus 1? Max అంటే 4, 4 minus 1 అంటే 3. 1 double equal to 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి దెన్ ఎల్స్ లోకి వస్తుంది. ఇట్ నీడ్ టు రీడ్ ఎన్ ఎలిమెంట్. ఆ రీడెడ్ ఎలిమెంట్ నేను ఏమిస్తున్నాను అంటే సో ఐఎమ్ గివింగ్ 30. ఓకే, ఇప్పుడు చూడండి, టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ? 1 అంటే 1 ప్లస్ 1 దెన్ టాప్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు టాప్ అనేది మనకి 2 దగ్గరికి మూవ్ అవుతుంది. ఎట్ పొజిషన్ 2 we need to insert the element. ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 30. ఓకే, అండ్ we have the another one and the last one, this one we need to push 40. జాగ్రత్తగా వినండి అన్న ఇది. సో ఫర్ 40 we have like stack, we have like this. So here we have 3 things. This is 30, this is 20 and this is 10. This is index 0, this is index 1, this is index 2. Now what we need to do? So what is the top double equal to max minus 1? What is the value of top? T equal to 2 kada. అప్పుడు టాప్ ఈక్వల్ టు బిఫోర్ దీనికన్నా ముందు ఒకసారి మ్యాక్స్ సెట్ చేయండి. మ్యాక్స్ అంటే టాప్ వాల్యూ 2 డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1 అంటే 2 డబుల్ ఈక్వల్ టు 3 కాదు, కండిషన్ ఫాల్స్. అప్పుడు లోపలికి వస్తుంది we need to read an element. ఆ ఎలిమెంట్ ఏంటి అంటే 40. ఆ 40 అనేది ఇప్పుడు ఏమవుతుంది, టాప్ వాల్యూ ఎంత ఉంది నాన్న? టాప్ వాల్యూ 2 ఉంది కదా. సో అప్పుడు టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అంటే టీ ఈక్వల్ టు టీ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 దాని టీ వాల్యూ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది అనమాట. సో అంటే ఇట్ విల్ క్రియేట్ 3. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే సో టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఎలిమెంట్ నేను ఎట్ పొజిషన్ 3 we need to insert the element 40. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాం? 1 2 3 4. ఆల్రెడీ మన స్టాక్ లో 1 2 3 4 ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ అయిపోయింది. బట్ అగైన్ ఇఫ్ యూ ట్రై, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ మనం ఎక్కడ రాలేదు, జస్ట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ 50 అనుకుందాం. మీకు ఓవర్ఫ్లో కండిషన్ అక్కడ అవుతుందో చూడండి. ఆల్రెడీ మనకున్న స్టాక్ లో we have 10, నెక్స్ట్ 1 20, నెక్స్ట్ 1 30, నెక్స్ట్ 1 40. ఇలా మనకు ఆల్రెడీ ఉంది నాన్న. సో దిస్ ఇస్ 0 ఇండెక్స్, దిస్ ఇస్ 1 ఇండెక్స్, దిస్ ఇస్ 2 ఇండెక్స్, దిస్ ఇస్ 3 ఇండెక్స్. సో ఇక్కడ వరకు ఆల్రెడీ మనకు ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ టాప్ ఈస్ డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ 1, వాట్ ఈస్ ద టాప్ నౌ? సో ప్రెసెంట్ టాప్ ఎంత? 3 కదా. 3 ఈస్ డబుల్ ఈక్వల్ టు మ్యాక్స్ అంటే 4 మైనస్ 1 అంటే నథింగ్ బట్ 3 డబుల్ ఈక్వల్ టు 3 కదా. కండిషన్ ట్రూ అయింది కదా. అప్పుడు ఈ కండిషన్ ఏమంటారు? వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటి అంటే ఒక స్టాక్ అనేది నేను 5 ఎక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కి సెట్ చేశాను? 4 ఎలిమెంట్స్ కి సెట్ చేశాను. నేను 4 ఎలిమెంట్స్ కి సెట్ చేసినప్పుడు ఆ స్టాక్ అనేది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. బట్ ఇఫ్ ఐ ట్రై టు అగైన్ ఇన్సర్ట్, మళ్ళీ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది, దేర్ ఇస్ నో స్పేస్. ఇలాంటి సిచ్యువేషన్ ని ఆర్ ఇలాంటి కండిషన్ ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఓవర్ఫ్లో అంటారు అనమాట. సో దిస్ ఈస్ ద వే. అంటే లైక్ నార్మల్ గా బేసిక్ ఎలా చెప్తారు అంటే నార్మల్ గా స్టాక్ వేసేసి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ ఎ రైట్ వే. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ వే అండ్ దిస్ ఈస్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వే. ఓకే, అండ్ కార్పొరేట్ లో కూడా మీకు ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా ఇలాగే అడుగుతారు అనమాట. ప్లీజ్ రైట్ ఆల్గరిథం ఫర్ పుష్ అని చెప్పి అలా అడుగుతారు. సో అలాంటప్పుడు ఇలాంటి ఆల్గరిథమ్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.